కాపురాక్స్ 10వ వార్షికోత్సవం ఉగాది సందర్భంగా స్థానిక మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్లో పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు కాపురాక్స్ జిల్లా అడ్మిన్ చక్రినాయుడు పడాల కోఆర్డినేటర్ సలాది సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు కంబాల శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, కాపు ప్రముఖులు పంతం కొండలరావు, రంకిరెడ్డి సుబ్బరాజు, రామినీడు, మురళీమోహన్, బూర్లపూడి క్రాంతి, సందీపు శ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు, అయ్యల గోపి, మానే దొరబాబు, అల్లు శేషనారాయణ, ఒక్కపాటి మురళి, వడ్డీ మురళి తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. కంబాల మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంలో పుట్టడాన్ని గర్వంగా భావిస్తున్నానని, కాపులు అంటే దేశానికి రాష్ట్రానికి రక్షక దళంగా పనిచేయాలన్నారు. పడాల చక్రనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందజేసి కాపు ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నా వారిని గౌరవించుకుంటున్నామని అన్నారు. జక్కంపూడి అర్జున్, అడప అనిల్, కాపురాక్స్ నిర్వాహకులు పెద్దిరెడ్డి మణికంగ, గోసంశెట్టి కృష్ణమోహన్, అవినాష్ నాయుడు, మురళి, హరికృష్ణ, హేమంత్, వంశీ, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. కాపురాక్స్ వాళ్ళ ఏదైతే ఈ 10వ వార్షికోత్సవం ఉందో దానికి ప్రత్యేకించి ఆహ్వానించారు మన సుబ్రహ్మణ్యం గారు, అలాగే చక్రినాయుడు గారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు దాకా వివిధ రాజకీయాలకు సంబంధించిన వాతావరణంలోని ఆధ్యాత్మిక సౌరభంలోని ఉంటూ నేను ఏదైతే కాపు కులంలో జన్మించానో ఆ జన్మకి ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించే రోజు. చాలామంది పెద్దవాళ్ళు కలిశారు. నేను ముఖ్యంగా ఈరోజు నేను వస్తూ కారులో వస్తూ అసలు ఈ కాపులు అనేది ఎలాంటిది అని చెప్పి నేను గూగుల్లో ట్రై చేస్తే రక్షక దళం అని చెప్పి నాకు కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఈ రక్షక దళంలో ముందుగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు నడుస్తూ, ఎంతోమంది చాలామంది గొప్ప పెద్దలు కూడా మనకు వంగవీటి మోహన్ రంగా లాంటి మా పెద్దలందరూ కూడా ఎంతో ఈ సమాజానికి సేవలు చేసి ఈ సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో చేశారు. నా పేరు చక్రినాయుడు పడాల. నేను కాపురాక్స్ తూర్పుగోదావరి జిల్లా అడ్మిన్ని. మేము కాపురాక్స్ పేరు మీద మా కమ్యూనిటీలో ఎవరైతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ సహాయాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తులను ఎన్నుకుని విభాగాల వారీగా వరుసగా 2వ సంవత్సరం ఉగాది పురస్కారాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అలానే కాపురాక్స్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయినందుకు గాను 10 వసంతాల వేడుక మరియు ఉగాది పురస్కారాలు చెప్పి వివిధ విభాగాల్లో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న మా వ్యక్తులందరూ కూడా ఈరోజు మోరంపూడి బీఆర్కే కళ్యాణ మండపంలో ఫెలిసిటేషన్ సత్కార కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రాజానగరం శ్రీ జక్కంపూడి రాజా గారు, అలానే డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారు, బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ చైర్మన్ శ్రీ కంబాల శ్రీనివాస్ గారు, అలానే వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో ఇంతమందిని ఒకే చోట కలుసుకోవడం, ఇంత పెద్ద కార్యక్రమం చేయడం, అలానే మా సపోర్టర్ ఎప్పుడు మాతో ఉండే మా తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ సలాది సుబ్రహ్మణ్యం గారు కానీ, పెద్దిరెడ్డి మణికంఠ కానీ, మా అడ్మిన్స్ కృష్ణమోహన్, అవినాష్ నాయుడు ఇలా అందరూ కూడా సహకారంగానే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అలానే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కాట్వా అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి, కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్. వారు ఏ కార్యక్రమం జరిగినా తూర్పుగోదావరి జిల్లా నుంచి మా కాపురాక్స్ని ఎప్పుడు కూడా వాళ్ళతో మమేకం చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని సభ్యులను చేసి మమ్మల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కాట్వా సభ్యులకి, రాష్ట్ర మరియు జిల్లా నాయకులకి అందరూ కూడా నా కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.